హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రిన్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి నానమ్మల కాలం నాటి చింతాకు పొడి పచ్చి చేపల ఇగురిని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ఫుల్గా ఉంటుంది. చేపల్ని ఇలా చిన్న చేపలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చింతాకు పొడిని వేసుకోవాలి. నేను 3 స్పూన్ల వరకు చింతాకు పొడిని వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు చేపల క్వాంటిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి. 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఇంకో స్పూన్ కూడా వేసుకోండి. చిటికెడు పసుపుని కూడా వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని రసం తీసి వేసుకోవాలండి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చింతాకు పొడి పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు అనేది చూసి వేసుకోవాలి. ఒక పచ్చి మామిడికాయని కూడా కట్ చేసి వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. ఇలా ఎడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకుందాము. ఈ ఆనియన్ అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయింది కదా, 2 టమోటాలను కట్ చేసి వేసుకుందాము. ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వీటిని కొంచెం అలా కలుపుకొని టమోటా మగ్గేంత వరకు మూత ఉంచి మగ్గించుకున్నాము. ఇప్పుడు టమోటా మగ్గిందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాము. టమోటా అనేది మగ్గిపోయింది. ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకుని కూడా వేసుకుందాము. కరివేపాకు అనేది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పులుసుని వేసేసుకోవాలి. అప్పుడు రోజుల్లో పెద్దవాళ్ళు ఇలాగే చేసుకొని తినేవారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మూత ఉంచి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. గంటితో కలపకూడదు, కలిపితే చిదిరిపోతాయి చేపలు అనేవి. ఇలా కలుపుకోవాలి చేపల కూర ఎప్పుడైనా. ఇప్పుడు మెంతుల పొడిని వేసుకుందాము. మెంతుల పొడి వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని లైట్గా అలా కలుపుకొని కాసేపు ఉడికించుకుంటే ఎంతో టేస్ట్ అయిన సన్న చేపలు చింతాకు పొడి ఇగురు అనేది రెడీ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.